లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. స్వాతి నక్షత్రం సందర్భంగా గిరి ప్రదక్షిణలో భక్తులు అయితే హంగామా అసలు అలా ఇలా లేదు. కోలాటాలు చేసుకుంటూ డాన్సులు చేసుకుంటూ ఆ నృత్య ప్రదర్శన అయితే నిజంగా అమోఘం. స్వామికి చేసే ఈ గిరి ప్రదక్షిణతో నిజంగా ఆ కొండ మీద ఉన్న స్వామి అయితే ఎంతో ఎంతోగా తరించిపోతాడని చూడొచ్చు. ఇక్కడైతే భక్తులు అయితే మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం, మీ పేరు మేడం? లక్ష్మి. ఓకే మేడం, చెప్పండి. స్వాతి నక్షత్రం గిరి ప్రదక్షిణ సందర్భంగా మీరు ప్రదక్షిణలు చేస్తున్నారు, ఎలా మేడం, ఎలా 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 మీ భావోద్వేగం మాతో పంచుకోండి. జై శ్రీరామ్. నా పేరు వడ్డే లక్ష్మి. మేము ఇక్కడ గత 6 నెలల నుంచి గిరి ప్రదక్షిణ చేస్తున్నాం. స్వాతి నక్షత్రం రోజున సాయంత్రం 5:30 ఎగ్జాక్ట్లీగా కదులుతుంది రథము. ఈ రథయాత్రలో గిరి ప్రదక్షిణగా భావించి కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం అనేది, మనం ఎక్కడెక్కడికో పోయి అరుణాచలం అని సింహాచలం అని చేయకుండా మనం ఇక్కడే మన స్వామి చుట్టూ, మన స్తంభాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. 50 మంది భక్తులు ఇక్కడ చూస్తేనే తెలుస్తుంది, నెల నెల ఇంకా పెరిగిపోతుంది. భక్త జనోహం చాలా పెరిగిపోతుంది. ఇంకా ఇలానే పెరుగుతూ అందరూ స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుకుంటున్నాం. నమస్తే మేడం, మీ పేరు? నా పేరు నాగమణి కనగంటి. నేను విశ్వ హిందూ పరిషత్ మాతృశక్తి జిల్లా సంయోజిక. ఎన్ని సంవత్సరాల ఎన్ని నెలల నుంచి ఇలా గిరి ప్రదక్షిణ చేస్తున్నారు మీరు? 6 నెలల నుండి చేస్తున్నామండి. ప్రతి నెల వస్తున్నారా? ప్రతి నెల కూడా స్వాతి నక్షత్రముకి గిరి ప్రదక్షిణ జరుగుతుంది. చాలా భక్తులందరూ కూడా నెల నెలకి అరుణాచల గిరి ప్రదక్షిణ లాగా ఇది 2 అరుణాచలం అవుతుందని మా భక్తులందరూ కూడా విశ్వాసం. అదే విధంగా ఈ అరుణాచలం ఎలా మనకి అక్కడికి వెళ్ళి గిరి ప్రదక్షిణ చేస్తే మనకి ఎంత మోక్షం వస్తుంది, అదేవిధంగా ఇక్కడ కోరికలు కూడా తీరుతున్నాయని చాలా మంది భక్తులు అయితే అంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా వచ్చేసి మనం ఈ గ్రూపులలో పెడుతున్నాము, దాదాపు గ్రూపుల్లో పెడుతున్నాము, స్టేటస్ పెడుతున్నాము. అందరికి కూడా జిల్లా మొత్తం కూడా తెలియజేయడం అవుతుంది. ఖమ్మం నుండే కాకుండా మనకి ఇతర జిల్లాల నుంచి కూడా వస్తున్నారు భక్తులందరూ కూడా. 2 అరుణాచలం అనేది అయితే ఖచ్చితంగా అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా రండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు తుళ్ళూరు గురునాథం అండి. మేము గత 6 వారాల నుంచి స్వాతి నక్షత్రంలో మేము ఏం చేస్తున్నాం అంటే ఈ కార్యక్రమం పెట్టారు. అసలు పెద్ద ఎత్తున వస్తున్నారు. ఇవాళ అయితే పట్టుదాటల ఇవాళ చూసి మాకు ఉప్పొంగి. ప్రత్యేకం ఉందా ఈ రోజు ఇంతమంది భక్తులు రావడానికి? నాకు 75 ఏళ్ళు. ఇప్పుడు నేను కోలాటం వేస్తుంటే మీరు ఏమంటే 4 స్టెప్లు వేసి చూపిస్తా కూడా. వెయ్యండి వెయ్యండి వెయ్యండి. చాలా బాగా వేశారండి. నాకు ఛాన్స్ ఉంది, ఎందుకంటే మాకు 75 ఏళ్ళు, ఇంకా 10 ఏళ్ళు 5 ఏళ్ళు మాకు అది. అందుకని దీంట్లో జన్మ ధన్యత కావాలనుకుంటున్నా. చూడండి మా ఆడబిడ్డలు చూడండి ఎంత బాగా వచ్చారు. ఎలా అనిపిస్తుంది మీకు గిరి ప్రదక్షిణ చేస్తున్న స్వాతి? ఎవరన్నా జబ్బు ఉన్నోళ్ళు వస్తే వాళ్ళకి ఇమీడియట్ గా నయం అయిపోద్ది. మీరు చూడండి ఎంత మంది వచ్చారు, ఇదంతా సాయపడ్డోళ్ళే. అంత ఇదిగా ఉంది. అసలు ఇంకోటి ఏంది, అరుణాచలంలో గిరి ప్రదక్షిణ అంటే మీరు చూడాల. నాకు 75 ఏళ్ళు వచ్చినా నాకు పోవటం కుదరలా. కానీ ఇక్కడ అనగానే వచ్చి దీంట్లో పాల్గొంటున్నాం అంటే అసలు మా ఆడబిడ్డలు, మా బిడ్డలు, కూతుర్లు, కోడళ్ళు, అసలు పేరున అసలు ఏం చెప్పాలో నాకు. అమ్మ ఆడబిడ్డలు అందరూ ఇక్కడే కనిపిస్తున్నారు. అసలు బతకమలు కాదు కదా, ఏ దేవుడు కూడా పనికి రాడన్నంత ఇది వస్తున్నారు. చూడండి మా ఆడబిడ్డలు, మా కూతురు. చెప్పండి, మాట్లాడండి. నమస్తే మేడం, మీ పేరు? నా పేరు రజని ప్రియ అండి. మేము ఎవ్రీ మంత్ వస్తాము ఇక్కడికి గిరి ప్రదర్శనకి. చాలా హ్యాపీగా ఉంది. ఇంతవరకైతే అరుణాచలం వెళ్ళలేదు, ఇక్కడ చేసుకుంటూ చాలా హ్యాపీగా ఉంది. ఇలా ఆధ్యాత్మికంగా అందరినీ ఎంకరేజ్ చేయాలి. ఖమ్మం మొత్తం తరలి రావాలని అనుకుంటున్నాను. ఖమ్మంతో పాటు చుట్టుపక్కల ఉన్న ఊర్లు కూడా తరలి రావాలని ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో చాలా కంగ్రాచులేషన్స్ అండి వాళ్ళకి. నమస్తే. లక్ష్మీ నరసింహ గోవింద, సంబాద్రి లక్ష్మీ నరసింహ స్వామికి. మీ పేరండి? నా పేరు చందన అండి, వీర చందన. నేను ఖమ్మంలో చిన్నప్పుడు ఇక్కడే చదువుకున్నానండి. అయితే చిన్నప్పటి నుండి స్వామితో అనుబంధం అండి. నాకు చాలా చాలా అనుబంధం. నాకు ఆరోగ్యం సరిగా ఉండేది కాదండి, ఫిట్స్ లాగా వచ్చేవి.
ఆ స్వామిని చూడ్డానికి మా అమ్మగారు కానాపురం నుంచి మమ్మల్ని నడిపించుకుంటూ తీసుకొచ్చేవారు. ఆ స్వామి దర్శనం చేతనే నాకు చాలా ఆరోగ్యం చేకూర్చిందండి. స్వామి దర్శనం చేతనే, స్వామివారి పానకం తాగడం వల్ల ఇంకా ఇంకా ఆరోగ్యం వచ్చిందండి. స్వామివారికి ముడుపులు కట్టడం వల్ల మా వారికి పోయిన జాబ్ కూడా తిరిగి వచ్చిందండి. తర్వాత మాకు ఇల్లు వచ్చేసింది. ఇల్లు అనేది మాకు కుదిరిందండి. ఇవన్నీ కూడా స్వామి వారి దయ వల్లే. దయ వల్లే అండి. గిరి ప్రదక్షిణకు వెళ్ళాలంటే మనం అరుణాచలం వెళ్ళాలండి ఖచ్చితంగా. అయితే ఆ కోరిక ఉన్న వాళ్ళు, తీరని వాళ్ళకి ఇదొక సదావకాశం అండి, అదృష్టంగా భావించవచ్చు. ఎందుకంటే మనం అంత దూరం వెళ్ళలేము. అలాంటప్పుడు ఖమ్మంలోనే మన లక్ష్మీ నరసింహ స్వామి వారు మనకు అలాంటి అదృష్టాన్ని కల్పించారండి. స్వామి వారికి వేల 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 కృతజ్ఞతలండి. గోవింద గోవింద లక్ష్మీ నరసింహ గోవింద. చూడొచ్చు, గిరి ప్రదక్షిణలో భాగంగా స్వామివారి ఊరేగింపు అయితే జరుగుతుంది. సో నిజంగా చూడడానికి రెండు కళ్ళు కూడా చాలట్లేదు. అర్చకులు కానించి భక్తులు కానించి ప్రతి ఒక్కరు కూడా గిరి ప్రదక్షిణ ఒక అంగరంగ వైభవంగా ఈ మన స్తంభాద్రి లక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షిణ రెండో అరుణాచలంగా చేస్తామని చెప్పేసి ఖమ్మం భక్తులంతా కలిసి కూడా, ఇది ఓన్లీ ఖమ్మం భక్తులు స్తంభాద్రి నరసింహ కాదు, ఇది రెండో అరుణాచలం అని అయితే వాళ్ళు మనస్ఫూర్తిగా చెప్తున్నారు. గిరి ప్రదక్షిణ అనేది చేయటం వలన ఏమి జరుగుతుందంటే, స్వామివారు ఒక చోటే నిక్షిప్తమైనటువంటి స్వామివారు స్వయంగా ఎప్పుడైతే వెలిసారో అంతకన్నా ముందు ఇక్కడ ఎన్నో రకాలైనటువంటి శక్తులు అంటే సిద్ధులు ఎంతో మంది ఇక్కడ తపస్సు చేశారు. ఇక్కడ ప్రత్యేకంగా మన ఖమ్మానికి పేరు ఎందుకు వచ్చిందంటే, ఇక్కడ మౌద్గల్య మహర్షి తపస్సు చేశారు. అంటే తపస్సు చేశారంటే త్రేతాయుగంలో ఇక్కడ ఎన్నో రకాలైనటువంటి ఇక్కడ సుబ్రహ్మణ్యుడి శక్తి కూడా ఇక్కడ ఉన్నది అని చరిత్రలో ఉంటుందన్నమాట. అందువల్ల ఏమిటి అంటే, ఇక్కడ గిరి ప్రదక్షిణం, ఈ గిరి స్తంభగిరి, పూర్వకాలం మౌద్గల్య మహర్షి తపస్సు చేసినప్పుడు ఈ కొండను స్తంభగిరి అని పిలిచేవారు. అక్కడే చరిత్రలోనే ఉన్నది, కృతేతు సాలగ్రామాద్రిభి త్రేతాయాం నృహరేద్గిరి ద్వాపరే స్తంభశిఖరే కలవే చతుష్పదే అని. అంటే ఏంటంటే కలికాలంలో ఈ 4 పేర్లతో పాటు పిలిచేలాగా మన యొక్క కొండను పిలిచారనమాట. అందువల్ల ఇక్కడ కృతయుగం నుంచి కూడా ఇక్కడ పూజలు జరుగుతున్నాయనేటువంటి ఒక శాస్త్రం ఉన్నది. అట్లా మనం ఎప్పుడైతే యుగ యుగాలుగా ఉన్నటువంటి స్వామికి మనం ప్రదక్షిణ చేస్తామో మన యొక్క కర్మ ఫలితాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నిర్మూలన గావించేది. గిరి ప్రదక్షిణ చేయటం వల్ల అవన్నీ కూడా నెరవేరుతాయి అని అంటున్నారా? మనం ముఖ్యంగా కోరుకోవడం కూడా కాదు, ఎప్పుడైతే మన యొక్క కర్మలన్నీ నిర్మూలన అయ్యి స్వామివారిని అత్యంతగా మనం చేరుకోవాలి. మన యొక్క భక్తితోటి మన స్వామివారిని ఎప్పుడైతే చేరుకుంటామో అప్పుడు మనం చేసేటువంటి గిరి ప్రదక్షిణకి సంపూర్ణ ఫలితం ఉంటుంది. మేడం చెప్పండి, భక్తురాలుగా మీరైతే గిరి ప్రదక్షిణ చేస్తున్నారు, ఎలా ఎలా మీ ప్రదక్షిణ అనేది మనం అరుణాచలంలో చూస్తామండి యాక్చువల్లీ. కాకపోతే మా ఖమ్మంలో అంటే మన ఖమ్మం తెలంగాణ ఎలా వస్తున్నారా ఈ గిరి ప్రదక్షిణ? లేదండి, ఇది మొదటిసారి ఈ రోజు కావాలనే నేను వచ్చాను. అంటే అరుణాచలం గిరి ప్రదక్షిణకి మన స్తంభాద్రి గుడికి ఏంటి తేడా అనే దాని మీద వచ్చాను నేను ఈ రోజు. ఆల్రెడీ అరుణాచలంలో ప్రదక్షిణ చేసి చేయలేదు మేడం, చేయలేదు, చూసారా? చేయలేదు. సో మొదటిసారిగా ఇక్కడే ప్రదక్షిణ ఇక్కడే చేసాం. చాలా హ్యాపీ. ఖమ్మం అంటేనే స్తంభాద్రి గుడి, దాంట్లో ఇంకా ఏం లేదు. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీరు చేస్తున్నారు? చాలా బాగుంది మేడం, చాలా బాగుంది. అంటే ఈ గిరి ప్రదక్షిణ అనేది ఏంటంటే స్వామికి దగ్గరగా ఉండి చేయడమే మేడం. ఏదో అందరితో కాదు, ఏదో మీడియా కాదండి, స్వామికి మనసుకి హద్దుకొని చేసినప్పుడే వారి యొక్క బ్లెస్సింగ్స్. ఖమ్మం ప్రజలందరూ కూడా ఇక్కడే కనిపిస్తున్నారు, తరలి వచ్చారు ఈ ఊరేగింపుకి కానీ గిరి ప్రదక్షిణకు కానీ. ఎలా ఉంది మీకు ఇదంతా చూస్తుంటే? చాలా మేడం, పబ్లిక్ కూడా చాలా మంచిగా ఎంకరేజ్ చేస్తున్నారు. గిరి ప్రదక్షిణ అంటే ఏంటంటే అందరికీ తెలుస్తుంది. ఈ రోజు ఒకప్పుడు అరుణాచలం గిరి ప్రదక్షిణ, ఈ రోజు ఖమ్మానికి స్తంభాద్రి గుట్ట ద్వారా గిరి ప్రదక్షిణ. అరుణాచలం తర్వాతకి నెక్స్ట్ ఖమ్మమే అంటారు. సమస్య లేదు. ఖమ్మంలో ఇది ఒక మంచి శుభ సమయం. ఎక్కడికో మనం అరుణాచలం పోయే బదులు చాలా హ్యాపీగా ఉంది. ఎవ్రీ మంత్ కూడా దీన్ని కూడా గ్రాండ్ సక్సెస్ చేయాలి, 1,00,000 మందితో చేయాలి. ఇది రాబోయే రోజుల్లో అన్ని చుట్టుపట్టు గ్రామాలకు కూడాను విస్తరించేసి ఎక్కువ పబ్లిసిటీ చేసేసి ప్రతి ఒక్క హిందూ కూడా దీన్ని ఛాలెంజ్ గా తీసుకొని ఖమ్మంలో 1,00,000 మందితో దీన్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. ఇదందరికి కూడా మంచి శుభ సమయం. సాయంత్రం ఒక మంచి హ్యాపీ మూమెంట్, అందరు కూడా కలవడానికి కూడా ఇది ఒక మంచి వేదిక, ఒక మంచి అవకాశంగా మేమందరం భావిస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ 6 నెలల నుంచి ఇప్పుడు గిరి ప్రదక్షిణ అయితే జరుగుతుంది, భక్తుల సంఖ్య పెరిగిందా? ప్రతి నెల కూడా పెరుగుతూ వస్తుంది. ఇంకా ఎక్కువ మందికి కూడా ఇంకా అవేర్నెస్ కల్పించేసి రాబోయే రోజుల్లో ఇది 1,00,000 మందితో సెలబ్రేట్ చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఎంత మంది వచ్చి ఉంటారు? సుమారుగా 15 నుంచి 20,000 మంది ఉంటారు దీంట్లో. రాను గ్రాస్టిక్ కూడా ఎవ్రీ మంత్ కూడా 15 to 20% పెరుగుతూ వస్తున్నారు. ఇంకా పల్లెటూర్లకు కూడా దీన్ని విస్తరించి
రాబోయే రోజుల్లో ఇంకా దీన్ని గ్రాండ్ గా చేయడానికి మరింత అవకాశం ఉన్నటువంటి లొకేషన్ ఇది. చూడొచ్చు మనం గిరి ప్రదక్షిణలో భాగంగా స్వామివారి ఊరేగింపు అయితే చూసాము, మంగళ వాయిద్యాలు చూసాము. దాంతో పాటు ఇప్పుడు ఈ జ్యోతి కూడా గిరి ప్రదక్షిణ చేస్తుంది. ఈ జ్యోతిని స్వామివారి ముందు నుంచి ఈ జ్యోతిని అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే ఈ జ్యోతిని గిరి ప్రదక్షిణ అనంతరం ఆ కొండపైకి తీసుకెళ్లి అఖండ జ్యోతి ఏదైతే ఉందో ఈ జ్యోతి ద్వారానే ఆ అఖండ జ్యోతిని అయితే వెలిగించడం జరుగుతుంది. అందువలన ఈ జ్యోతిని కూడా స్వామివారితో పాటు ఊరేగింపులో గిరి ప్రదక్షిణ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనం ఆ జ్యోతిని అయితే మనం ఊరేగించడం చూడొచ్చు. ఈ జ్యోతిని ఇప్పుడు ఊరేగిస్తున్నారు కదా, దేనికి, ఎందుకు, కారణం ఏంటి చెప్పండి. స్వాతి నక్షత్రం రోజు స్వామివారి పుట్టినరోజు, అందుకనే ఆ రోజు ఊరేగింపు. మనకి ఏంటంటే గిరి ప్రదక్షిణ అనేది ఒక అక్కడే ఉంటుంది, మనకు అరుణాచలంలోనే ఉంది. గిరి ప్రదక్షిణ ఏంటంటే స్వామివారి కొండ ఎంత దూరంలో ఉంటుందో దాని చుట్టూ ఇంతకు ముందు గిరి ప్రదక్షిణ చేయక ముందు కొండ ఇంత దూరంలో ఉన్నదని మాకు అసలు తెలియదు, ఆ దారి తెలియదు. ఈ గిరి ప్రదక్షిణ అయిన తర్వాత కొండ ఇంత పెద్దగా ఉందా, దీనికి వెనక వైపు ఈ రూట్ ఉందా, ఇవన్నీ మాకు తెలిసినాయి. చాలా సంతోషంగా ఉన్నది. నా పేరు విజయ, మాది రామన్నపేట, మాది కోలాటం బ్యాచ్. మేము ఎక్కడ సేవ ఉన్నా అక్కడికి వచ్చి కోలాట వేస్తున్నాము. ఏమీ మేము ఆశించట్లేదు, దైవ భక్తితోనే ఫ్రీగా వచ్చి కోలాటం వేస్తున్నాము. ఇంకా ఇంకా భగవంతుడు మమ్మల్ని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీ పేరు? ప్రీతి. మేడం, ఖమ్మం అనగానే ముందుగా గుర్తొచ్చేది నరసింహస్వామి టెంపుల్. ఈ టెంపుల్ తో మీకున్నటువంటి అనుబంధం ఎలాంటిది? ఖమ్మం అంటే మీరు అన్నట్టు ఫస్ట్ గుర్తొచ్చేది మన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి. మనకి యాదగిరి గుట్ట ఇవన్నీ ఎంత ఫేమస్, ఇక్కడ ఖమ్మంలో స్తంభాది లక్ష్మీ నరసింహస్వామి గుడి కూడా అంతే ఫేమస్ అండి. ఇది చాలా చాలా విశిష్టమైన పురాతనమైన దేవాలయము. దీనికి చాలా విశిష్టత ఉంది. ప్రతి ఆదివారం మనకి ఇక్కడ మెట్ల పూజ చాలా పవిత్రమైనది. స్వామివారి కళ్యాణోత్సవం కానీ పానకాభిషేకం కానీ చాలా విశిష్టత ఉంది. ఖచ్చితంగా కోరిన కోరికలు ఖచ్చితంగా తీరుతాయండి. ఇక్కడ మెట్ల పూజ చేసిన స్వామివారిని దర్శించుకున్నా కూడా చాలా 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 మంచి జరుగుతుంది. ఇది ఇక్కడ గిరి ప్రదక్షిణ అనేది ఇది ఏడవసారి జరుగుతుందండి. మొదలు పెట్టినప్పటి నుంచి కూడా ప్రతి నెల కూడా ఎక్కడ భక్తులు పెరుగుతున్నారే కానీ తరగట్లేదు. ఎలా అనిపిస్తుంది అంటే మన ఖమ్మంలో ఇలా గిరి ప్రదక్షిణ పెట్టడం, స్వామివారి చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం ఎలా అనిపిస్తుంది గిరి ప్రదక్షిణ చేస్తుంటే? ఇది చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నామండి. అది చేసుకోవడానికి చాలా అదృష్టం ఉండాలి, అది స్వామివారి దయ ఉంటేనే జరుగుతుంది. సో అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నాను. చాలా చాలా అయితే చాలా మంది కూడా ఏమంటున్నారంటే అరుణాచలంలో ఎక్కడికో వెళ్ళి మనం గిరి ప్రదక్షిణ చేస్తాము, నిజంగా ఇక్కడ చేయటం మాకు చాలా అదృష్టంగా ఉంది అని అంటున్నారు, భావిస్తున్నారు. అది స్వామివారి దయ అండి. మొత్తం కూడా ఈ సంకల్పం కూడా ఆయన సంకల్పం వల్ల ఇంత గొప్పతనం జరుగుతుంది. గిరి ప్రదక్షిణ అనేది మనకి అరుణాచలంలో ఎంత ఫేమస్, ఇక్కడ కూడా అంత పవిత్రమైనది, అంత ఫేమస్ అవ్వాలని అందరం కోరుకుంటున్నాము. చూడొచ్చు మనమైతే గిరి ప్రదక్షిణ అయితే పూర్తి చేసుకొని స్వామివారి ఊరేగింపు అయితే వస్తుంది. ఇక్కడ ఆ స్వామివారి ఊరేగింపు అయిపోయింది. ఆ తదుపరి ఏంటి అంటే ఆ జ్యోతి అయితే తీసుకొచ్చి మనకైతే ఈ కొండ మీద అయితే ఈ జ్యోతిని అయితే మనకి వెలిగించడం జరుగుతుంది, అందరికీ కూడా దర్శనం ఇవ్వడానికి. సో ఆ జ్యోతి అయితే సిద్ధంగా ఉంది. స్వామివారి ఊరేగింపు కూడా ఇక్కడికి వచ్చింది. సో మనమైతే అది చూడొచ్చు. భక్తులందరూ కూడా 1000 కళ్ళతో అయితే ఎదురు చూస్తున్నారు. స్వామివారి ఊరేగింపు చేసి గిరి ప్రదక్షిణ చేసి చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ఒక అరుణాచలంలో వెళ్ళి మనం గిరి ప్రదక్షిణ చేస్తాము, అంతెందుకు మన ఖమ్మంలో మన స్తంభాద్రి నరసింహస్వామి చుట్టూ గిరి ప్రదక్షిణ చేసి ఎంతో పుణ్యం వస్తుంది మనకి. ఇది ఒక రెండో అరుణాచలంగా అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి భక్తుడు కూడా భావిస్తున్నాడు. మనం కూడా వారి మాటలో ఆల్రెడీ మనం తెలుసుకున్నాము. అందరూ కూడా ఎంత సంతోషంగా ఉన్నారంటే ఖమ్మం భక్తజనం అంతా ఇక్కడికి విచ్చేశారు. అదైతే మనం చూడొచ్చు. ఊరేగింపు అయితే మనం ఇప్పుడు చూడొచ్చు. గిరి ప్రదక్షిణ అనేది అయితే పూర్తి చేసుకొని ఇప్పుడు స్వామివారి ఊరేగింపు అయితే వస్తుంది. మనం దాన్ని అయితే చూడొచ్చు ఇప్పుడు. చూడండి ఇప్పుడైతే జ్యోతి ప్రజ్వలనకి అయితే సిద్ధంగా ఉంది. ఏదైతే ఊరేగింపులు అయితే తీసుకొచ్చారో ఆ జ్యోతి తోటైతే జ్యోతి ప్రజ్వలన అయితే ఇప్పుడు మనం తిలకించవచ్చు. అందరూ కూడా జ్యోతి ప్రజ్వలన కోసం అయితే ఎదురు చూస్తున్నారు. స్వామివారు అయితే హారతి ఇస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆ హారతిని ఎంతో భక్తి పూర్వకంగా తీసుకుంటున్నారు. సో జ్యోతి ప్రజ్వలని ఈ రోజు మన ఖమ్మంలోని అఖండ జ్యోతిని అయితే వెలిగిస్తున్నారు. అఖండ జ్యోతిని వెలిగించేస్తున్నారు. చూడండి, నిజంగా చూడొచ్చు. ఇక్కడ మనం అఖండ జ్యోతిని అయితే వెలిగించారు జ్యోతి ప్రజ్వలన చేసి. అక్కడ అరుణాచలంలో ఎలాగైతే దర్శనం ఇస్తుందో ఇక్కడ కూడా అలా కొండ మీద అఖండ జ్యోతిని అయితే వెలిగించి భక్తులకైతే దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఇది నిజంగా ఖమ్మం ప్రజల అదృష్టం అని చెప్పుకోవచ్చు. మనం ఇక్కడ చూడొచ్చు. ఊరేగింపు అనంతరం స్వామివారైతే ఇక్కడికి
వేయించేశారు. సో భక్తులందరూ కూడా ఆ ఊరేగింపు అయిపోయిన తర్వాతకి స్వామి వారిని అయితే ఇక్కడికి వచ్చి దర్శించుకోవడం జరుగుతుంది. నిజంగా ఇక్కడ చూసుకుంటే భక్తులందరూ కూడా కోలాహలంతో నిండిపోయింది. అందరూ కూడా స్వామిని దర్శించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఊరేగింపు తర్వాతకి మేము దర్శించుకోవాలి, ఆ స్వామి ఆశీస్సులు మేము పొందాలి అని చెప్పేసి అయితే ఎదురు చూసి. మేడం నమస్తే, మీ పేరు? రాధా. మేడం గిరి ప్రదక్షిణ చేశారా? చేసాం. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుంది. ఈ ప్రతి నెల వస్తున్నారా? వస్తున్నారా? ఓకే. ఈ నరసింహస్వామి గుడితో మీకున్నటువంటి అనుబంధం ఎలాంటిది? అన్ని కోరికలు తీరుతాయి. స్వామి వారు మీరు కోరిన కోరికలన్నీ నెరవేరుస్తున్నారా? థ్యాంక్ యూ మేడం. భక్తుని కలిగించిన భక్తురాలందరినీ కలిగించినా కూడా కదిలించినా కూడా ఆ స్వామి మేము ఏ కోరిక కోరినా సరే అదైతే నెరవేరుస్తున్నారని ప్రతి ఒక్కరు కూడా భక్తి భావంతో వాళ్ళైతే చెప్తున్నారు. సో మనమైతే ఇక్కడ భక్తులు కోలాహలంతో అయితే నిండిపోయింది. ఎవరైనా సరే అయ్యో మేము రాలేకపోయామే, మేము గిరి ప్రదక్షిణ చేయలేకపోయామే, మాకు తెలియలేదే అని అనుకున్న వాళ్ళు ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజైతే మనకి గిరి ప్రదక్షిణ అయితే ఉంటుంది. సో ఎవరైనా ఈసారి మేము చేయలేకపోయామని అనుకున్న వాళ్ళు మళ్ళీ తర్వాతకి నెల స్వాతి నక్షత్రం రోజు అయితే మనకి గిరి ప్రదక్షిణ వస్తుంది. సో మిస్ అయిన భక్తులు ఆ రోజు వచ్చేసి చేయొచ్చు గిరి ప్రదక్షిణ అనేది.